హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళైతే నాకు హాస్పిటల్ విజిట్ ఉందనమాట. హాస్పిటల్ చెకప్‌కైతే వెళ్తున్నాను. ఇంకా పాప కోసం అన్నీ కూడా స్నాక్స్ తన కోసమే ఇంక అన్నీ ప్యాక్ చేశాననమాట. ఇవాళ నాకు టిఫా స్కాన్ ఉంది. అలానే జీటీటీ టెస్ట్ కూడా ఉందనమాట. సో, ఈ జీటీటీ టెస్ట్ అంటే ఏంటి అంటే గ్లూకోజ్ టెస్ట్ అనమాట. ఇది 20-28 వీక్స్ మిడిల్‌లో అయితే ఒకసారి మనకు కంపల్సరీ చేస్తారు మనం ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు. చాలా ఇంపార్టెంట్ అయిన టెస్ట్ అనమాట. ఎందుకు ఏంటి అంటే మనకి నార్మల్‌గా షుగర్ ఉండదు. కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. షుగర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందరికీ అని చెప్పను. ఒక 10%, 100%లో ఓ 10% ఆఫ్ ద పీపుల్‌కి అలా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంది ప్రెగ్నెన్సీ టైంలో. సో, దానికోసం అని చెప్పి ముందు జాగ్రత్తగా ఈ జీటీటీ టెస్ట్ చేస్తారు. 20-28 వీక్స్ మిడిల్‌లో చేస్తారనమాట. సో, ఇన్ కేస్ మన ప్రెగ్నెన్సీ టైంలో ఒకవేళ షుగర్ అటాక్ అయినా కూడా వాళ్ళు మనకి మెడికేషన్ ఇస్తారనమాట. సో, అప్పుడు మన బేబీకి కూడా ఏమీ ఇష్యూస్ ఉండదు. లేదు అంటే మనకు షుగర్ అటాక్ అయితే మన పిల్లలకు కూడా ఏదైనా వాళ్ళకి ఇష్యూస్ అనేవి ఉంటాయన్నమాట. సో, దానికోసం ముందు జాగ్రత్త కోసం ఈ జీటీటీ టెస్ట్ అనమాట. ఫస్ట్ అయితే బ్లడ్ శాంపుల్స్ తీసేసుకున్నారు. ఫాస్టింగ్‌తో వచ్చా, ఎంప్టీ స్టమక్‌తో వచ్చాను. వెళ్ళంగానే ల్యాబ్‌లో శాంపుల్స్ అయితే తీసేసుకున్నారు. తర్వాత గ్లూకోజ్ వాటర్ అయితే ఇచ్చారనమాట. మనకి 75 గ్రామ్స్ గ్లూకోజ్ ఇస్తారనమాట. 300-500 ml వాటర్‌లో మిక్స్ చేసి వాళ్ళే ఇచ్చారు. ఇంకా అది కూడా తాగేసి ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ బ్లడ్ శాంపుల్స్ ఇవ్వడానికైతే వచ్చాను. ఈ 2 అవర్స్‌లో అసలు ఏమీ తీసుకోవద్దన్నారనమాట. ఏమీ అసలు తినొద్దు, తాగొద్దు. ఒకవేళ నీ వల్ల కాలేదు అన్నప్పుడు లైట్‌గా వాటర్ తీసుకోమన్నారు. నాకు నార్మల్‌గానే అనిపించింది. అందుకని ఇంక నేను వాటర్ కూడా తీసుకోలేదనమాట. ఫస్ట్ శాంపుల్స్ ఇచ్చి గ్లూకోజ్ తాగిన ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ శాంపుల్స్ అయితే తీసుకున్నారు. ఇది పెద్ద ప్రాసెస్ అనమాట. ఇంకా బ్లడ్ శాంపుల్స్ తీసుకొని మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత అయితే రిపోర్ట్స్ ఇచ్చారు. అంతా నార్మల్‌గానే ఉందని చెప్పారనమాట. చెప్పాను కదా! అందరికీ ప్రెగ్నెన్సీ టైంలో షుగర్ అటాక్ అవుతుంది అని కాదు. ఒకరికో ఇద్దరికో అవుద్ది. ముందు జాగ్రత్త పడడం తప్పేమీ కాదు. సో, కంపల్సరీ డాక్టర్స్ అయితే 20-28 వీక్స్ మిడిల్‌లో అయితే కంపల్సరీ ఈ జీటీటీ టెస్ట్ అయితే చేస్తారనమాట. ఇంకా నాకు అదే రోజు టిఫా స్కాన్, జీటీటీ 2 అయిపోయి అన్నీ కూడా నార్మల్‌గా మంచిగా వచ్చాయన్నమాట రిపోర్ట్స్ అన్నీ కూడా. సో, ఇదండి నా గ్లూకోజ్ టెస్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా. మన ఛానల్‌ని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి యూజ్‌ఫుల్ అయ్యే వీడియోసే ఉన్నాయి మన ఛానల్‌లో. ఇంకా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ అయితే చాలానే ఉన్నాయన్నమాట. సో, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ కూడా చూసేయండి. మీకు యూజ్‌ఫుల్ అవుతాయి అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. దిస్ ఈజ్ పూజిత భూపాల్.